షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక విలక్షణ నటుడిగా, విలన్గా, కమెడియన్గా, సహాయ నటుడిగా తనదైన ముద్ర వేసిన మహానటుడు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోట. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు ప్రసిద్ధ వైద్యులు. బాల్యంలోని నాటకాలపై ఆసక్తి పెంచుకున్న శ్రీనివాసరావు కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించి గుర్తింపు పొందారు. అయితే కుటుంబ పోషణ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారాయన. అది 1978. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు కోట శ్రీనివాసరావు. 1985లో వందే మాత్రం, ప్రతిఘటన చిత్రాలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారాయన. ముఖ్యంగా ప్రతిఘటనలో మినిస్టర్ కాసయ్య పాత్ర తెలంగాణ యాసలో నమస్తే తమ్మి అంటూ డైలాగ్తో ఆయనకు విపరీతమైన గుర్తింపు వచ్చేసింది. ఆహనా పెళ్లంటలు, పిసినారి లక్ష్మీపతి, మామగారులో పోతురాజుగా బాబు మోహన్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కోట 750కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. తమిళంలో 30కి పైగా సినిమాలు చేసి ఇతర భాషల్లోనూ తెలుగు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. విలన్గా, తండ్రిగా, తాతగా, కమెడియన్గా నవరసాలను పండించిన ఆయన 9 నంది అవార్డులు, 2015లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. రాజకీయాల్లోనూ అంటే 1999 నుంచి 2004 మధ్య విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారాయన. 1966లో రుక్మిణిని వివాహం చేసుకున్న ఆయనకు 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. అయితే 2010లో కుమారుడు కోట ప్రసాద్ మరణం ఆయన జీవితంలో పెద్ద శోకాన్ని మిగిల్చింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ 2025 జూలై 13న హైదరాబాద్లోని తన నివాసంలో 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు కోట శ్రీనివాసరావు. నటన, యాస, మాండలికాలతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కోట శ్రీనివాసరావు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.